హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్ విలేజ్ ఛానల్. ఈరోజు నేను మల్టీ ఫ్రూట్ జ్యూస్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి. పేరు వెరైటీగా ఉంది కదండి. అవునండి, మల్టీ ఫ్రూట్ జ్యూస్ అండి. ఈ సీజన్లో మనకు దొరికే మ్యాంగో ఉంటుంది కదండి. మ్యాంగో అలాగే బ్లడ్ పడడం కోసమని నేను దానిమ్మ గింజలు అలాగే చలవ చేయడానికైతే కరబూజాని తీసుకున్నానండి. ఈ కరబూజా సీడ్స్ తీసి పీసెస్ కట్ చేసుకొని ఈ దానిమ్మ గింజలు తీసి పక్కన పెట్టుకొని బ్లడ్ బాగా పడుతుంది, హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. కొన్ని ఇలా బెనిఫిట్స్ ఉంటాయి కదండి. అవన్నీ మనకు తెలుసు, డైలీ తినాలని డాక్టర్స్ కూడా చెప్తుంటారు. మ్యాంగోనైతే చెక్కు తీసైనా వాడచ్చు, లేదంటే నేను ఇలాగా స్పూన్తో అయితే తీసి డైరెక్ట్గా వేసేస్తున్నానండి. వీటి మనకి ఈ బయట ఉండే వాతావరణం, ఎండకి, హీట్కి బాడీలో వాటర్ ఎంత లాస్ అయిపోతుందో మనకు తెలుసండి. అది మనం లెవెల్ చేసుకోవడానికి సింగిల్గా ఇలాగ కర్బూజా జ్యూస్ అలా తాగామనుకోండి, కొంచెం లిక్విడ్ లాగా అలా అనిపిస్తుంది. ఇలా మల్టీ ఫ్రూట్ జ్యూస్ తాగామంటే టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకి కొత్తగా ట్రై చేసాము, కొత్తగా తాగామన్నది కూడా మనకి తెలుస్తుందండి. అలాగే సీజన్ వారీగా ఫ్రూట్స్ వాడుతూ ఉంటే, మ్యాంగో అంటే ఈ సీజన్లో, అది కాకుండా ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ అది మనం ఉపయోగించామంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. అదేవిధంగా నేను దీంట్లో ఇంకా అయితే కడిగి ఖర్జూరంలో సీడ్స్ తీసేసి వాటిని కూడా వేసుకున్నానండి. స్వీట్కి బదులుగా ఖర్జూరాన్ని వాడానండి. హెయిర్ కూడా మనకి గ్రోత్ బాగుంటుంది ఖర్జూరం తినడం వల్ల. అదే కాచి చల్లారించిన పాలు ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి. ఇంట్లో ఉండే మన మెంబర్స్ని బట్టి మనం పాలు కొంచెం తీసుకుంటే దాన్ని బట్టి కొంచెం లూజు చిక్కదనం అలా వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇంకో ఐటెం ఏంటంటే ఇది బాదం కతేర అనమాట. ఇది ప్యాకెట్ బయట మనకి అమ్ముతారు స్టోర్స్లోని. అంటే బాదం చెట్టు జిగురు అనమాట. ఇది చాలా కూల్ చేస్తుందండి బాడీని. ఎంత హీట్ చేసింది వాటి లక్షణాలు మనకు తెలిసిపోతూ ఉంటాయి కదండి. ఈ విధంగా నైట్ నానబెట్టి మార్నింగ్ వడకట్టేసుకొని, పెద్దవాళ్ళమైతే డైరెక్ట్గా తినేయచ్చు, పిల్లలకైతే కొంచెం పంచదార వేసి ఇచ్చామంటే తింటారండి. టేస్ట్ కూడా టేస్ట్లెస్ అనమాట. అదేం టేస్ట్ ఉండదు, చప్పగా అలా ఉంటుంది. అందువల్ల పంచదార వేసి ఇచ్చామంటే పిల్లలకి బాడీ చలవ చేస్తుంది. ఈ విధంగా ఫ్రూట్స్ జ్యూస్ ఏమైనా తయారు చేసినప్పుడు వాటిలో కనుక వేసామంటే జ్యూస్ వెళ్తుంది, అలాగే చలవదనం కూడా చేస్తుంది అనమాట. క్యూబ్స్ అయితే 2 వేసి తయారు చేసిన మిశ్రమాన్ని మనం 3 ఫ్రూట్స్ ఉపయోగించి చేసిన జ్యూస్ని, అలాగే ఈ బాదం కతేరాన్ని కూడా వేసి పైన డెకరేషన్కి అయితే బూస్ట్ వేసానండి. పిల్లలు చూడగానే కొంచెం ఇష్టపడి తాగుతారు కదా. పైన జీడిపప్పులతో డెకరేషన్ అయితే చేశానండి. వాల్నట్స్, నట్స్ ఇవి ఉంటాయి కదండి, వాటిని కూడా మనం లోపల వేసేసుకొని ఇచ్చేసామంటే పిల్లలకి తినడానికి స్పూన్తో యూస్ చేసి తినడానికి బాగుంటుంది. లేదంటే ఇలా డైరెక్ట్గా తాగడానికి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. మనకి ఈ ఫ్రూట్ జ్యూస్లో కావాల్సిన చలవదనానికి, బ్లడ్కి, హెయిర్ లాస్ అవ్వడానికి ఇలాగ అన్ని విధాలుగా కూడా బాగా పనిచేస్తుంది మన జ్యూసు.